నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ హైదరాబాద్ దిల్సుఖ్నగర్ గడ్డి అన్నవరం క్షేత్రం లలితానగర్లో జరుగుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మీ అందరికీ 4వ రోజు సాదర స్వాగతం. ఓం నమో సత్యదేవాయ నమః. పంచకుండాత్మక సహిత ద్వితీయ కుంభ పుష్కర 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఈ రోజు మనం ఉత్సవాల్లోని 4వ రోజు అంటే జూలై 3, 2026 నాడు జరగబోయే అత్యంత పవిత్రమైన విశేష పూజా కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకుందామండి. ఈ రోజు స్వామివారికి జరిగే విశేష హోమం ఏమిటి, కళ్యాణ మహోత్సవం ఎప్పుడు జరుగుతుంది, ఈ విశేషాల్లో పాల్గొంటే ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ విశేష కార్యక్రమాలు పూజలు స్టార్ట్ అయ్యాయండి. నిత్య హోమములు, లక్ష పుష్పార్చన, తీర్థప్రసాద గోష్ఠి మరియు అత్యంత మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీనారాయణ ఇష్టి హోమం జరగనున్నాయండి. అలాగే సాయంత్రం 7 గంటలకు శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ. ఉదయాన్నే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధూపదీప నైవేద్యాలతో యజ్ఞశాలలో నిత్య హోమములు ప్రారంభమయ్యాయండి. యజ్ఞ అగ్ని ద్వారా వెలువడే పవిత్ర స్పందనలు వాతావరణాన్ని శుద్ధి చేసి భక్తులకి ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తాయి. ఇంకా అనంతరం లక్ష పుష్పార్చన. స్వామివారికి సుగంధభరితమైన నానావిధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చనని నిర్వహించారు. దేవునికి పూలతో చేసే అర్చన మనసులోని ప్రతికూల ఆలోచనలను తొలగించి ఆత్మశాంతిని ఇస్తుంది. ఈరోజు ఉదయం జరిగే విశేష పూజల్లో ప్రధానమైనది లక్ష్మీనారాయణ ఇష్టి హోమము. ఈ హోమము సకల ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించే దివ్య హోమము. లక్ష్మీదేవి మరియు శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం. सर्वविद्भावने नमः।
धर्माध्यक्षाय नमः ओम सुराध्यक्षाय नमः धर्माध्यक्षाय नमः ओम गवात्मनाय नमः चतुरात्मने नमः चतुर्व्यूहाय नमः चतुर्कृष्णाय नमः चतुर्भुजाय नमः विष्णवे नमः ओम भोजनाय नमः भूत्रे नमः ओम सहिष्णवे नमः जगदाय नमः ओम अनघाय नमः जयाय नमः ओम चेत्रे नमः विष्णुयोगे नमः ओम वरुणवसे नमः ओम पुत्रेन्द्राय नमः ओम वामनाय नमः राक्षवे नमः ओम मोघाय नमः शुभये नमः ओम उज्जिलाय नमः अतीन्द्राय नमः ओम सद्ग्रहाय नमः ओम संगाय नमः ओम कृतात्मने नमः ओम यमाय नमः ओम यवाय नमः ओम वेद्याय नमः ओम वैद्याय नमः सदा योगिने नमः ओम वीरघ्ने नमः ओम माधवाय नमः ओम रक्षणाय नमः ओम सत्कस्ताय नमः ओम सिंहाय नमः भूलमहेश्वराय नमः ओम नागदेवाय नमः ओम महादेवाय नमः ओम देवेशाय नमः ओम देवभृद्गुरवे नमः ओम गतिसप्तमाय नमः ओम सुधन्वणे नमः ओम भक्तपरशवे नमः ओम दारुणाय नमः ओम कविरप्रदाय नमः ओम दिविश्वसे नमः ओम समदव्यासाय नमः ओम मानस्पतये योनिजाय नमः ओम प्रसाम्ने नमः ओम सामगाय नमः ओम साम्ने नमः ओम निर्वाणाय ओम नमः भिषजाय नमः धिरणे नमः ओम संन्यासकृते नमः ओम शमाय नमः ओम शान्ताय नमः ओम निष्ठायै नमः ओम शान्त्यै नमः ओम परायणाय नमः ओम शुभाङ्गाय नमः ओम शान्तिराय नमः ओम स्पष्टाय नमः ओम कुमराय नमः ओम कुमरेशयाय नमः योगिनाय ओम नमः भूपतये नमः श्रीनाथाय वन्दे नमः उदाहरणप्राणैश्वर्यचारणे इहे हृदयापास्मन्ते भक्त्यादिगुणार्णवं हृदयेन्द्र कवनं वन्दे ॐ नमो सत्यदेवाय नमः। ఇక సాయంత్రం 7 గంటలకు బ్రహ్మోత్సవాల్లోకెల్లా అత్యంత సుందరమైన సన్నివేశం శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం. జగద్రక్షణ కోసం స్వామివారు అమ్మవారితో కలిసి పీఠంపై వేంచేసి కళ్యాణమూర్తులుగా దర్శనమిస్తారు. ఈ కళ్యాణాన్ని కళ్ళారా చూసిన వారికి, కళ్యాణ సేవలో పాల్గొన్న వారికి దాంపత్య జీవితంలో సుఖశాంతులు, శీఘ్ర వివాహ గడియలు మరియు కుటుంబంలో ఆనందం సిద్ధిస్తాయి. కళ్యాణం అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది.
ज्येष्ठमासे कृष्णपक्षे अध्यक्षद्यां शुभो वासवः पादवस्तु भृगुवासरे शुभवासरे
గారిని ఎవరెవరైతే పాడాలి అనుకున్న వారు ఉన్నారో వారి నోటితో చెప్తే ఆ కాంపిటీషన్ అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. అందు గురించి ఈ కళ్యాణ కొబ్బరికాయ 24 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుని కళ్యాణం చేసుకుంటున్న సందర్భంలో ఈ వేదపాట ప్రారంభిస్తున్నాం. చూశారుగా భక్తులారా, జూలై 3వ తేదీన జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ ఇష్టి హోమము మరియు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము ఎంత పవిత్రమైనవో. మీరు కూడా కుటుంబ సమేతంగా గడ్డి అన్నవరం క్షేత్రంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవసారి నాగమల్ల సాంబయ్య మా అన్నగారు అమర కుబేరుడు, ఆనంద పురుషుడు, ఐశ్వర్యవంతుడు నాగమల్ల సాంబయ్య రెండోసారి, నాగమల్ల సాంబయ్య మూడోసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వామివారి దివ్య ఆశీస్సుల కోసం కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సత్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై సత్యదేవ.